చూడండి బాబు, సందడి సందడి. ఆగాగు, మనకి ఎంతో చెప్తావు కదా. ఒక్క నిమిషం. క్షమించాలి బాబు, నేను మీ పార్టీ కాదు, వాళ్ళ పార్టీ. మీరు కట్లన్నీ విప్పేసుకున్నా మాట్లాడకుండా ఉండాలని మీకు ఈ 4 ముద్దలే పెట్టమని చెప్పారు. వస్తాను బాబు. ఇంకా ఎదవ రాలేదే. ఏమో మళ్ళీ వాడికి ఏ ఐడియా వచ్చిందో. ఏమొచ్చినా మనతోనే షేర్ చేసుకుంటాడు కదవే. ఫోన్ కూడా ట్రై చేసాం, స్విచ్ ఆఫ్. సర్లే కంగారు ఎందుకు, వాడే వస్తాడు. నీకు అర్థం కావట్లేదు లహరి, మన ఆపోజిట్ పార్టీ వాళ్ళు వాడికి ఏమైనా చేశారేమోనని నాకు భయంగా ఉంది. అమ్మో, నాకు ఇప్పటిదాకా థాట్ రాలేదే. అసలే వాళ్ళు వెదవలు, పైగా మన వెదవని ఏం చేస్తుంటారో ఏమో. అదిగో మీ నాన్న వస్తున్నారు, చిన్నగా ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేయి. చూడండి, మీరు వాళ్ళ గురించి ఏదైనా ప్లాన్ చేశారనుకోండి, నేను తీసుకెళ్లి అక్కడ చెప్పను. అలాగే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేశారనుకోండి, తీసుకొచ్చి ఇక్కడ చెప్పను. అది న్యూట్రల్ అంటే. అయితే రమణను వాళ్ళు ప్లాన్ చేసి దాచిపెట్టిన విషయం మాతో మీరు చెప్పరన్నమాట. అస్సలు చెప్పను. అమ్మో, ఇలా కమిట్ చేయించారా? కానీ ఎక్కడ దాచిన విషయం అస్సలు చెప్పను. మన ఇంట్లో మాత్రం అస్సలు దాచలేదు. నేను అసలే న్యూట్రల్, నాకేం తెలియదు. ఈ ఇంట్లోనైతే ఎక్కడ దాచుంటారే? ఇంకెక్కడే, మా అమ్మ గదై ఉంటుంది. మన ప్లాన్ తిప్పి కొట్టినందుకు ఇంతకింత ఏదో ఒకటి చేయాలి. ఇన్ని దెబ్బలు కొట్టినందుకు ఆ జయచంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ ని కుమ్మైలు ఉంది. నో నో నో, మనం కొట్టకూడదు, కొట్టించాలి. ఎవరికి చెప్పుకోలేనంత స్థాయిలో కొట్టించాలి. ఆగాగు, దాంతో పాటు నటేషన్ గాని కూడా కుమ్మించే. కొట్టాడు మహిత, నేను డ్రాప్ అవుతానని నాతో లెటర్ కూడా రాయించుకున్నాడు. ఎదవన్నారు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? సింహార్షు, మిగతా కథ నేను నడుపుతా. హలో, జయచంద్ర గారా? యా, స్పీకింగ్. కంగ్రాట్స్ అండి, మేము రాకెటో డెవలపర్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఒక ప్లాట్ గిఫ్ట్ గా గెలుచుకున్నారు. నాకా? ఎందుకు? ఎందుకని కాదండి, ఎలా వచ్చింది అని అడగాలి. అవునండి, ఎలా? మీరు తుషారీ టీషర్ట్స్ కొన్నప్పుడు కూపన్స్ నింపారు కదండి, ఆ లాటరీలో మీ పేరు పలికింది. ఆ 400 గజాల ప్లాట్ మీ సొంతమైంది. నిజంగానా? హలో సార్, నమస్తే. రంగనాథ్ గారేనా? ఉత్తి రంగనాథ్ ని కాదు, రౌడీ రంగనాథ్. నీ సెల్ మీటర్ తిరుగుతుంది, మ్యాటర్ ఏంటో చెప్పు. సార్, జయచంద్ర అని మీకంటే పెద్ద రౌడీ పుట్టుకొస్తున్నాడండి. నీకెందుకు వచ్చిందా అనుమానం? నానక్రామ్ గూడాలో ఉన్న మీ ప్లాట్ ని కబ్జా చేసి జయచంద్ర అని బోర్డు పెట్టుకున్నాడండి. అవునండి, ఇప్పుడు ఆ జయచంద్ర మీ ప్లాట్ లోనే ఉన్నాడండి. మంచి మ్యాటర్ చెప్పావు తల్లి, నువ్వు సల్లగా ఉండాలా. రాయ్, బండి తీయండి రా. ఎస్, సూపర్ ఐడియా. ఇప్పుడు ఉంటా చూడు జయచంద్ర గారికి. ఫస్ట్ టైం అని వదిలేస్తున్నాను. మళ్ళీ నా ల్యాండ్ మీద కన్నేశారు, 2 కళ్ళు పీకి దేవుడు గుళ్ళ ముందు కూర్చోబెట్టి పైసలు వసూలు చేయిస్తా. నో గేమ్స్ విత్ రౌడీ రంగనాథ్. రండ్రా. మన కసైతే తీరింది గాని వేసిన ప్రతి ప్లాన్ రివర్స్ అవుతుందండి నాన్నమ్మ. ఇప్పుడు ఏటైందమ్మా? వాడిని తన్నిస్తే మహి వాడికి సేవలు చేస్తుంది. వాళ్ళిద్దరు లవ్ లో పడ్డారేమోనని డౌట్ గా ఉంది. నీ దానం పెడతానక్క, ఏదో చెయ్యక్క. చేస్తాన్రా, చేయటానికేగా అందూరం నుంచి ఎంత దూరం వచ్చింది. నువ్వు కంగారెడిపోతున్నావు ఎందుకు? ఇప్పుడు కూడా కంగారు పడకపోతే ఎలా నాన్నమ్మ? నాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? పెళ్లి చేస్తానే. ఇది టూ మచ్. నన్ను మీ పార్టీలు ఉంచుకుని చివరికి మహిళ జయచంద్ర పెళ్లి చేస్తారా? ఓ ఎర్రి మొహమా, నా తమ్ముడు కూతురు పెళ్లి చేస్తాన్రా. ఎలా 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 చేస్తావు అక్క? వాళ్ళు అలా నడిచి వెళ్ళిపోతుంటే ఏళ్ళ నడిపిస్తావు? చేస్తాన్రా, అదే ఈ సెండ శాసన చాముండేశ్వరి పేతాపం అంటే. ఆ రోజే చెప్పింది, ఇటువైపు రహస్యం అటువైపు చెప్పావనుకో నీ పీక మీద కాలేసి తొక్కేసి పచ్చడి చేసేస్తానంది. చంపేస్తుందేమని భయంగా ఉంది నట్టు. ఒకరికొకరు చెప్పుకోవడమే గాని ఎవరికి ధైర్యం లేదు. క్షణక్షణానికి ఏం జరిగిద్దోనని ఓడికి చాస్తున్నారు. అవును, దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లా ఉన్నాయి మన బతుకులు. అటు స్వరాజ్యం అమ్మగారు, ఇటు చాముండి అమ్మగారి మధ్య ప్రచన్న యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలియట్లా. మనలో ఎవరు ఒకరు పోవడం ఖాయం. ముందుగా ఎవరు పోతాం ఎదురు చూడటం తప్ప. అప్పన్నా, నువ్వేంటి? అమ్మా, బాగున్నావా తల్లి? నేను బాగున్నాను, కానీ ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? అమ్మో, అదంత పెద్ద కథ తల్లి. అసలు ఏం జరిగిందంటే అమ్మా. సరే సర్లే, నువ్వు లోపలికి వెళ్ళి నాతో అస్సలు మాట్లాడు, సరేనా? వెళ్ళు. మహిళలో ఏంటే కంగారు? ఏదో తేడా కొడుతుంది. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. చూడండి బాబు, సందడి సందడి.